హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన ప్రెగ్నెన్సీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కానింగ్ రిపోర్ట్ అండి. ఎన్టీ స్కాన్, న్యూజల్ ట్రాన్స్లెన్సీ స్కాన్. ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే థర్డ్ మంత్లో టీవీఎస్ స్కాన్ గురించి అయితే పెట్టాను, ట్రాన్స్‌వెజైనల్ స్కాన్. ఆ ఆ వీడియో ఎవరైతే చూడలేదో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఈ వీడియోలో ఎన్టీ స్కాన్ అసలు ఎలా చేస్తారు అనేది, ఆ రిపోర్ట్ ఎలా వచ్చిందో నాదైతే చూద్దాము. నేనైతే 13 వీక్స్‌లో వెళ్ళాను, అంటే 4th మంత్లో వెళ్ళాను. అక్కడ వాళ్ళు చూస్తారనమాట బేబీ యొక్క హార్ట్ బీట్, సిఆర్ఎల్, క్రౌన్ రంప్ లెంగ్త్, ఇవన్నీ అయితే చూస్తారనమాట. నాది వచ్చేసి 13 వీక్స్ 4 డేస్ అనమాట సిఆర్ఎల్. విజులేషన్ అనేది గుడ్గానే ఉంది. ఎస్టాబ్లిష్డ్ డ్యూ డేట్ ఏంటంటే ఏప్రిల్ 28 ఇచ్చారు. లాస్ట్ పీరియడ్ 23/7 జూలైలో. ఈ డేట్ అనేది 28 అవ్వచ్చు, 29 అవ్వచ్చు. ఫీటల్ హార్ట్ రేట్ అనేది 159 అని ఉందండి, 159. క్రౌన్ లెంగ్త్ ఎంత వచ్చింది? 7.41. న్యూట్రల్ ట్రాన్స్లెన్సీ, అసలు మెయిన్ ఎన్టీ అనేది ఎంత ఉంది, మన బేబీ యొక్క హెడ్ అనేది ఎంత ఉందో చూద్దాం. 1.3 mm. దీని ద్వారానే అసలు మెయిన్ మన ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ నాసల్ బోన్స్ విజువలైజ్డ్. డుక్టెస్ వెనసెస్ పిఐ 0.800 ఉందండి. నెక్స్ట్ నాది వచ్చేసి ప్లసెంటా. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ప్లసెంటా. అసలు ఈ ఎన్టీ స్కాన్ తర్వాత నేను టిఫా స్కాన్ అనేది పెడతాను. ఈ రేడియాలజీ వాళ్ళు అసలు ఎంత మోసం చేశారో తెలుస్తుంది. ఈ ప్లసెంటా ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పాను. టైప్ చేసే వాళ్ళకి రేడియాలజీ మేడం యాంటీరియర్ అని చెప్తే వాళ్ళు పోస్టీరియర్ అని చెప్పి టైప్ చేశారు. చూసారా, నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఓకే, కరెక్ట్గా చేయకపోతే ఎవరికి ప్రాబ్లం అండి. ప్లసెంటా అనేది ఓకే, అది ఎన్టీలో అయితే ఏమవుతుంది? ఇది నాకు జరిగిన మోసం అనమాట. మీరు కూడా ఒకసారి వాళ్ళు చెప్పేది ఒకసారి వినండి. నెక్స్ట్ ప్రెజెంటా పోస్టీరియర్ అని ఉంది, కానీ కాదు. టిఫా స్కాన్లో అయితే యాంటీరియర్ అని ఉంటుంది. గ్రేడ్ 1 సెగ్మెంట్, 3 వెజల్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఫేస్, ఐస్ విత్ లెన్స్, నాజల్ బోన్, నాజల్ నార్మల్ ప్రొఫైల్, నో మాక్సిలరీ గ్యాప్. నెక్స్ట్ స్పైన్, వెంటిబ్రేట్, ఇంటాక్ట్ ఓవర్లయింగ్ స్కిన్, చెస్ట్, సిమెట్రికల్ లంగ్స్ ఫీల్డ్, no emissions or masons. Heart, cardiac regular activity, 4 symmetrical chambers. On color, 2 ventricle inflows, 2 out of flow tracts, ticks and V. Next abdomen. ఈ అబ్డామిన్ అనేది టిఫా స్కాన్లో అయితే తెలుస్తుందండి కన్ఫామ్గా. అయితే ఈ యూటిలరీ ఆర్టరీ అనేది 1.75 ఉంది. ఎండో సర్వైకల్ లెంగ్త్ 2.8 సెంటీమీటర్. ఈ రిస్క్ అనేది టిఫా స్కాన్లో అయితే మనకు తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్ చేశాక నాకైతే ఇంకో మోసం అయితే జరిగిందండి. అదేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ ఎన్టీ స్కాన్ చేశాక మనకు ఇంకోటి చేస్తారు, ఇంకో టెస్ట్ అనేది. ఆ టెస్ట్ ద్వారా మనకి చాలా హాస్పిటల్లో అయితే చాలా వరకు మనీ కమర్షియల్ అవుతుంది, కానీ ప్రజల యొక్క ప్రాణాల గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు. ఈ ట్రైసామీ 21 చూసారా ఎంత ఉందో? ట్రైసామీ 1, ట్రైసామీ 13 ఎంతకి ఎంత ఉంది అనేది చూస్తారండి వీళ్ళు. ఇక్కడ మనకి నోట్ అనేది ఇస్తారు. ఇక లో రిస్క్ అనేది దీంట్లో తెలిసిపోద్ది ఎన్టీలో. చూసారా, 21, 18, 13. అక్కడ 1 అన్నాను కదండి, అక్కడ 1 కాదు 18. యాజ్ పర్ ఎన్టీ స్కాన్ లో రిస్క్ అనేది వచ్చింది. చూసారు కదా, ఫస్ట్ ట్రైమిస్టర్ ఎన్టీ స్కాన్ ఓన్లీ 75%. మిగిలినవన్నీ డబుల్ మార్క్ టెస్ట్ చేస్తారు మనకి. ఈ డబుల్ మార్క్ టెస్ట్ ద్వారా తెలిసిపోద్ది. ఎన్ఐపిటి టెస్ట్ 99%. ఫ్రీ సెల్ డిఎన్ఏ అయితే తెలుస్తుందండి. నెక్స్ట్ సివిఎస్, రిలేటింగ్ రిస్క్ ఆఫ్ అబౌట్ 1:300, విచ్ ఈస్ డెఫినెట్లీ టెస్ట్. చూసారు కదండి, ఇలా అయితే కనుక మనకి
ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే వచ్చింది. నాకు జరిగిన మోసం ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్